హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. అలాగే ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. గోంగూర కోసుకొచ్చినాక మనం అవన్నీ ఆకులుగా కోసుకోవాలి. ఆ తర్వాత 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేయాలి. చూడండి నేను ఇక్కడ ఏ విధంగా క్లీన్ చేస్తున్నానో మీరు కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే గోంగూరలో ఇసుక బాగా ఉంటుంది కాబట్టి. చూస్తున్నారుగా నేను ఎలా క్లీన్ చేస్తున్నానో. అలాగే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, క్లీన్ చేసుకున్న గోంగూర ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వర్షాకాలం కదా, ఆకులు చూసారా ఎంత థిక్గా క్లీన్గా ఉన్నాయో. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయి ఆకు. అలా క్లీన్ చేసుకోవాలి. నేను ముందుగానే చెప్తున్నా, బాగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత పచ్చడికి సరిపడ పచ్చిమిరపకాయలు నూనెలో వేంపుకోవాలి. తర్వాత గోంగూరలో కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఆకులకు సరిపడ ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో ఆకులు ఎంతగానో మగ్గితే పచ్చడి అంత టేస్ట్ ఉంటుంది. ఆకుకూరలు ఏవైనా సరే తొందరగా మగ్గిపోతాయండి. దాంట్లో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ ఈ విధంగా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మధ్యలో ఇలా తిప్పుతూ ఉండండి. ఎందుకంటే అడుగంటితే మాత్రం పచ్చడి మాత్రం టేస్ట్ ఉండదు. అందుకే ఆయిల్ సరిపడా వేసుకొని తిప్పుతూ ఉండాలి. ఆయిల్ ఇలా అబ్జర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా మగ్గిందో. చూసారు కదా ఎలా ఉందో. అలాగే ఉల్లిగడ్డ ముక్కలు ఇలా పెద్దగా కోసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇంకెందుకు లేటు, పదండి రోటి కాడికి. రోల్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే ఫస్ట్ తక్కువ వేసుకోండి. ఎందుకంటే పచ్చడి మొత్తం అయిపోయినాక మనం కావాలంటే వేసుకోవచ్చు. ఎందుకంటే కషం అయితే మాత్రం తినలేం కదండి, అందుకు. తర్వాత అలా చూస్తున్నారు కదా అలా దంచుకోవాలి. మెత్తగా దంచుకోవాలి పచ్చిమిరపకాయలు. చాలా ఓపికగా చేసుకోవాలండి మనం. చూస్తున్నారు కదా అలా పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో గోంగూర పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా తీసి వేసుకోవాలి. వేడి గోంగూర చూసారా ఎలా పొగలు వస్తున్నాయో. అది కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మా నాన్నమ్మ అయితే చిన్నప్పుడు ఈ పచ్చడి చేసిన రోట్లోనే అన్నం పెట్టేసేది మాకు. చాలా బాగుంటాయండి ఆ ఓల్డ్ మెమోరీస్. అదే ఆ పచ్చడి అంతా పక్కకు తీసుకొని దాంట్లో ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి దంచుకోవాలి. లాస్ట్లో ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఎందుకు వేస్తారంటే ఫ్లేవర్ కోసం అండి. చాలా బాగుంటుంది చెప్పాలంటే టేస్ట్. అవి మెత్తగా దంచుకోవాలి. చూస్తున్నారు కదా. అలాగే పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకోవాలి. మనం 6 పీసెస్ కోసుకున్నాం, అవి కూడా దాంట్లో వేసేసుకుందాం. అవి మరీ మన పేస్ట్గా చేయాల్సిన అవసరం లేదండి, మామూలుగా దంచుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు అటైతే ముందే చెప్తున్నాం మరీ, ఎందుకంటే మనకి గోంగూర పచ్చళ్ళలో ఉల్లిపాయలే చాలా ముఖ్యం. ఎందుకంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలా చిన్నగా దంచుకోండి, మరి పేస్ట్ అయితే చేసుకోవద్దు. ఆ పక్కన పెట్టుకున్న పచ్చడి కూడా దాంట్లో వేసుకొని టోటల్గా మిక్స్ చేసుకోవాలి. అలాగే మర్చిపోకుండా నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చూసారు కదా. ఇంకా మన పచ్చడి మాత్రం అయిపోయినట్టే. వేడి అన్నంలో పచ్చడి తింటే మాత్రం చాలా బాగుంటుంది. నీకు ఈ పచ్చడి అయిపోలేదు, ఇంకా దీన్ని తాలింపు పెట్టాలి. తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తాలింపు పెట్టుకోకపోయినా చాలా బాగుంటుంది. చూసారు కదా, అంతా ఒక గిన్నెలో సర్వ్ చేసుకుంటే ఇదే. ఈసారి మీకు ఏ కర్రీ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.